హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యూటోరియల్స్. మనం ఈ వీడియోలో హెచ్జిటి థర్డ్ వీక్ టైం టేబుల్ని చూద్దాం. మనం ఆల్రెడీ 2 వీక్స్ సక్సెస్ఫుల్గా టైం టేబుల్ని కంప్లీట్ చేసాం. ఈ 7 వీక్ టైం టేబుల్లో మనం 3వ వారానికి చేరుకున్నాం. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిమైండర్ ఏంటంటే, మీరు మొదటి వారం మరియు సెకండ్ వారం అంటే ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో ఏదైతే సిలబస్ చదివారో దాన్ని రివైజ్ చేసుకుంటూ మళ్ళీ ఈ థర్డ్ వీక్ టైం టేబుల్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ప్రతి వారంలో ఆదివారాన్ని రివిజన్కి మాత్రమే కేటాయించాం. అది మీరు గమనించాలి. ఇప్పుడు ముందుగా మనం తెలుగు చూసినట్లయితే ఈ వారం అలంకారాలు, శబ్దాలంకారాలు 2 డేస్, ఛందస్సు, వాక్యాల్లో సామాన్య, సంయుక్త, సంశ్లేష ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ వాక్యాలు అనేది ఇవ్వటం జరిగింది. ఇది మనకి తెలుగుకి సంబంధించింది. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ చూసినట్లయితే ఈ వారం మనం బారువడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, సంఖ్యలతో ఆడుకుందాం, రేఖాగణిత భావనలు. వర్గాలు, వర్గమూలాలు అనగా మనకి స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, సండే రివిజన్ అన్నమాట. నెక్స్ట్ సైకాలజీలో మనం లాస్ట్ వీక్ కొన్ని చదివేసాం సిద్ధాంతాలు. ఓకే, ఇప్పుడు సైకాలజీలో ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా మాపడం. లాస్ట్ వీక్లో మనం ప్రజ్ఞా భావన అనేది ఇచ్చాం. దాన్ని కంటిన్యూషన్గా ఇక్కడికి తీసుకొచ్చాం. వైయక్తిక భేదాలు, ఆలోచన, వివేచన, సృజనాత్మకత, స్మృతి, విస్మృతి, గుర్తింపు, గణన, విస్మృతి రకాలు. అసలు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ 3 or 4 క్వశ్చన్స్ వచ్చే సిలబస్ అన్నమాట. ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, స్మృతి, విస్మృతి. దాన్ని మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట. రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు రకరకాల పుస్తకాలు ఒక్కొక్కసారి చదివే కంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవటం, అది అక్కడే మీరు రివిజన్ అనేది అర్థమవుతుందన్నమాట. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవాలి. బ్రూస్లీ అంటాడు, 1000 రకాల కిక్లు ప్రాక్టీస్ చేసే కంటే ఒక కిక్ని 10,000 సార్లు లేదా 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన అతన్ని చూస్తే నేను భయపడతానని. అలానే మీరు కూడా ఏదైనా ఒక పుస్తకాన్ని 1000 సార్లు చదవాలి. అది అలా. ఈవీఎస్ అంటే మనకి సోషల్, సైన్స్ 2 కలిసి ఉంటాయి. ఇది కొంచెం సిలబస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఫస్ట్ రోజు మనకి సోమవారం 4th క్లాస్ మిగిలిన టాపిక్స్ అన్నమాట. 6th క్లాస్ సోషల్ సైన్స్లో 7, 8, 9 సెకండ్ డే, అండ్ థర్డ్ డే 5th క్లాస్లో మిగిలిన టాపిక్స్, బ్యాలెన్స్ ఉన్న టాపిక్స్. 7th క్లాస్ ఫోర్త్ డే 7th క్లాసు సోషల్లో 5, 6, 7, సైన్స్లో 5, 6. నెక్స్ట్ 5th డే 8th క్లాసు అవర్ పాస్ట్, అంటే మనకి సోషల్లో 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. దాంట్లో అవర్ పాస్ట్లో 3, 4 లెసన్స్, ఫిజిక్స్లో 3rd లెసన్, బయాలజీలో 3rd లెసన్. మనకి 6th డే 8th క్లాసు ఫిజిక్స్లో 4th లెసన్, బయాలజీలో 4th లెసన్. ఇక్కడ 2 లెసన్లే ఎందుకు ఇచ్చామంటే, ముందు ఏదైనా సిలబస్ కంప్లీట్ కాకపోతే మీరు ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసుకోండి. అట్లా మనం ఒకదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం టేబుల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ వారం ట్రై మెథడ్లో భాగంగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్ని ఫస్ట్ రోజు చదవండి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, వనరుల పద్ధతి ఇలాంటివి. ఓకేనా? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఇక్కడ నెక్స్ట్ ట్రై మెథడ్లో విద్యా ప్రణాళిక నిర్వచనాలు, వార్షిక యూనిట్ పాఠ్య ప్రణాళికలు. నెక్స్ట్ మనకి 4th డే వచ్చేసరికి NCF 2005, APSCF 2011, శీర్షిక సర్పిల ఏకేంద్ర ఉపగమాలు, మిగిలిన బోధనా పద్ధతులు. మీకు ఈ వీక్తో ట్రై మెథడ్లో 3
చాప్టర్స్ అనేవి అయిపోతాయి. ఇంకా మిగిలినవి 3. దీన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి. ఇంకా మనకు కొత్తగా యాడ్ అయిన సిలబస్ కూడా దీంట్లో కలపడం జరిగింది. అది ఫ్రెండ్స్, ఇది మనకి హెచ్జిటికి సంబంధించి 3rd వీక్ టైం టేబుల్ అనమాట. ఈ 3rd వీక్ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.